అందరికీ నమస్కారం. అదే ప్రసాద్ చికిత్సకి ఈ వీడియో ఆదోని నియోజకవర్గంలో జనసేన మన కార్యకర్తలు అలాగే నాయకులు జనసేన పార్టీని ఎలా ప్రజల్లో తీసుకెళ్తున్నారు, జనసేన పార్టీ పేరు మీద ఏ కార్యక్రమాలు చేస్తున్నారు వాటి గురించి చెప్పడానికి చేస్తున్నానండి. ఇక ముందు కూడా క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తల నాయకుల గురించి అలాగే ఎన్ఆర్ఐలు పార్టీకి అనేక రకాలుగా సేవలు అందిస్తున్న ఎన్ఆర్ఐల గురించి కూడా వీడియోలు చేస్తాను. మొట్టమొదటిగా ఆదోని నుంచి మొదలు పెడుతున్నాను. ఆదోని నియోజకవర్గంలో మల్లప్ప గారు గతంలో ఆయన ప్రజారాజ్యంలో పనిచేశారు. చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులు మల్లప్ప గారు జనసేన పార్టీ కార్యక్రమాలని ముందు నడిపిస్తున్నారు. చాలామంది నాయకులు పనిచేస్తున్నారండి. ఆదోని ఇప్పుడు ప్రతి చోట చాలామంది నాయకులు పనిచేస్తున్నారు. నేను ఈ వీడియో మల్లప్ప గారి గురించి చెప్పడం చేస్తున్నాను. మల్లప్ప గారు జనసేన కార్యక్రమాలతో పాటు అనేక సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అవన్నీ చూద్దాము. మెయిన్ రోడ్ నుంచి కడితోట గ్రామానికి మెయిన్ రోడ్ నుంచి వెళ్ళే రహదారిలో రాత్రిపూట వీధి దీపాలు లేక రాత్రిపూట అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. మల్లప్ప గారి దృష్టికి వచ్చి ఆ సమస్య ఆయన దృష్టికి వస్తే 40 స్తంభాలు వేపించి 40 LED బల్బులు వేయించారు. ఆ సమస్యను పరిష్కరించారు. అలాగే జలమంచి గ్రామంలో చర్చికి గ్రానైట్ ఇచ్చారు. ఇళ్ళు కాలిపోయిన వారికి అనేక సార్లు అనేక గ్రామాల్లో ఆర్థిక సాయం చేశారు. అలాగే పేదలకి సంబంధించి పెళ్ళిళ్ళు కానివ్వండి లేదా ఎవరైనా వాళ్ళ ఇళ్లలో చనిపోయినప్పుడు ఆర్థిక సాయం చేస్తున్నారు. అలాగే రోగులకి వివిధ రోగాలతో బాధపడే రోగులకి ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి సమస్యకు కూడా ఆయన ఎంతో కొంత ఆర్థిక సాయం చేస్తున్నారు. లివర్ పేషెంట్కి కూడా ఈ మధ్యనే ఆర్థిక సాయం చేశారు. అలాగే తాగునీరు అందని ఆదోని పట్టణం చుట్టుపక్కల గ్రామాలు, ఆదోని పట్టణ శివారు ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో తాగునీరు అందడం లేదు. ట్యాంకర్ల ద్వారా ఆ ప్రాంతాలకి మంచినీటిని సరఫరా చేస్తున్నారు. ఆదోని పట్టణంలో అనేక బ్రిడ్జిలకి మరమ్మతులు చేయించారు. బ్రిడ్జిలు పెట్టుకోళ్ళు పడిపోతే గోడలు కట్టించడం కానివ్వండి, ఐరన్ వీల్స్ చేయించడం చేశారు. ఇలా అనేక సేవా కార్యక్రమాలు మల్లప్ప గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇక పార్టీ విషయానికి వస్తే మల్లప్ప గారు రాకముందు మల్లప్ప గారు వచ్చిన తర్వాత పార్టీ అనుకోవచ్చు. ఆదోనిలో అంటే మనకి బలం ఉంది, కాకపోతే మనం నడిపించే వాళ్ళు కావాలి, మన ప్రజల్లో తీసుకెళ్లే వాళ్ళు కావాలి. మల్లప్ప గారు పార్టీలోకి వచ్చిన తర్వాత ఇంత ముందు వరకు ఆదోనిలో జనసేన పార్టీ పోటీ చేస్తుందా, అసలు ఉందా పార్టీ అనే మాటల నుండి జనసేన పార్టీ ఉంది అనే మాటల దాకా వచ్చింది. ప్రస్తుతానికి జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉంది అనే స్థాయికి వెళ్ళింది పార్టీ. అతి త్వరలో జనసేన పార్టీని గెలుస్తుంది అనే స్థాయికి రాబోతుంది పార్టీ. అనంతపురం కవాతికి 100 సుమోల్లో భారీగా కర్నూలు మొత్తం రాయలసీమలోనే అత్యంత భారీగా ఆదోని నుంచి వెళ్లారు. 100 సుమోల్లో అనంతపురం కవాతికి తరలి వెళ్లారు. 150 మందితో యాక్షన్ టీంని ఫామ్ చేసి ప్రతి గ్రామానికి ప్రతి గ్రామము ప్రతి వార్డుకు కూడా కొంతమందిని డెడికేటెడ్ టీంని అలాట్ చేసి గ్రామ స్థాయిలో క్షేత్రస్థాయిలో పార్టీని ప్రజల్లో తీసుకెళ్తున్నారు, బలోపేతం చేస్తున్నారు. ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా వీళ్ళు పర్యటించి పార్టీని ప్రజల్లో తీసుకెళ్లడము, పార్టీ సిద్ధాంతాలు ప్రచారం చేయడం, అలాగే మేనిఫెస్టోలో పెట్టిన పథకాలని ప్రచారం చేస్తున్నారు. 5,000 క్యాలెండర్లు న్యూ ఇయర్ సందర్భంగా 5,000 క్యాలెండర్లు పంచారు. అలాగే 5,000 స్టిక్కర్లు పంచారు. 5,000 స్టిక్కర్లు పంచారు. దాంతోపాటు ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు జనసేన పార్టీ తరఫు నుండి. ఏ సభ జరిగినా ఏ సమావేశం జరిగినా కార్యకర్తలందరినీ సమాయత్తం చేయడము, అక్కడ తీసుకెళ్లడము చేస్తున్నారు. ఆదోని పట్టణంకి వచ్చేటప్పటికి రాజకీయంగా గత 25 ఏళ్లుగా ఇద్దరు వ్యక్తుల మధ్య నలిగిపోతుంది. అయితే ఆయన గెలుస్తాడు లేకపోతే ఈయన గెలుస్తాడు. వాళ్ళ అధికారంలో ఉన్నా, వాళ్ళ అధికార పార్టీలో ఉన్నా, ప్రతిపక్ష పార్టీలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా ఆదోనిలో అభివృద్ధి మాత్రం శూన్యం. ఆదోనిలో ఈ రోజుకి అభివృద్ధి అనేది ఆ జాడలు కూడా లేవు. ఎందుకంటే వాళ్ళిద్దరు మార్చి అధికారాన్ని అనుభవించడం వల్ల అయితే నువ్వు వస్తావు లేకపోతే నేను వస్తాను, ఏం చేసినా చేయకపోయినా మనకే ఓట్లేస్తారులే అని వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఆదోని పట్టణాన్ని వదిలేశారు. అనేక సమస్యలు ఆదోని పట్టణంలో ఈరోజు తాండవిస్తున్నాయి. జన సైనికులు పట్టుదలగా ఉన్నారు. ఈ 25 ఏళ్ల అరాచకానికి చర్మగీతం పాడాలి. జనసేన జెండా ఎగరేసి వచ్చే ఎన్నికల్లో జనసేన జెండా ఎగరేసి ఆదోనిని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలని జనసేన కార్యకర్తలు పట్టుదలగా ఉన్నారు. అక్కడ
అనుకున్నట్టుగానే మిగతా ప్రాంతాల్లో అనుకున్నట్టుగానే గ్రూపులు వర్గాలు అనుకుంటాం కదా, అక్కడ ఏమీ లేదు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. అందరూ కూడా ఒక మాట అనుకుని నువ్వు ఈ పని చేయి, నేను ఈ పని చేస్తా అని కలిసికట్టుగా పనిచేస్తున్నారు. నేను ఒక మల్లప్ప గారి పేరు ఎందుకు చెప్పాను అంటే ఆయన ముందు నడిపిస్తున్నారు కాబట్టి ఆయన పేరు చెప్పాను. ఇంకా చాలా పేర్లు ఉంది చెప్పడానికి, చాలా పేర్లు ఉన్నాయి. ఒక పేరు చెప్పి ఇంకో పేరు చెప్పలేదంటే మళ్ళీ మిగతా వాళ్ళు కూడా హర్ట్ అవుతారు కాబట్టి 100 పేర్లు 100 దాకా నాకు లిస్ట్ ఉంది నా దగ్గర. అని చదివే మనకు టైం కూడా లేదు కాబట్టి దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దండి, తప్పుగా అనుకోవద్దు. ఆదోని కార్యకర్తలు ఉంటే మీరు కామెంట్లు పెట్టొచ్చండి, మీకు ఆన్సర్ చేస్తాను. కృష్ణ గారు, ఆదోనిలో టికెట్లు మనకు తెలిసిందే కదండి. మనకి టికెట్ అనేది పార్టీకి సంబంధించిన అంశము. ఇక్కడ మనం పనిచేసే కార్యకర్తల్ని, పనిచేసే నాయకుల్ని ప్రోత్సహిద్దాం. మనం అంతవరకే మన బాధ్యత. ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి పనిచేద్దాము, వాళ్ళని నెత్తిన పెట్టుకుని గెలిపిద్దాం. మన 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 లక్ష్యం ఒకటే, ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకే పనిచేద్దాం, వాళ్ళని గెలిపిద్దాం, అదే మన లక్ష్యము. అలాగని చెప్పేసి కష్టపడి పనిచేసే వాళ్ళని మనం తక్కువ చేసి చూడకూడదు, దూరం పెట్టకూడదు. కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరిని ప్రోత్సహిద్దాము, ప్రతి ఒక్కరికి మనం గుర్తింపిద్దాము, విలువిద్దాము. పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళ గెలుపుకి పనిచేద్దాం. మనం ఇక్కడ మనకి క్లియర్. ఇప్పుడు ప్రతి పార్టీలో కూడా నాయకులు ఉంటారు, ప్రతి నియోజకవర్గంలో కూడా 2-3 టికెట్ కోసం పోటీ పడతారు. ప్రతి పార్టీలో ఉన్నారు ఇటువంటివి. ఎవరో ఒకరు టికెట్ వచ్చింది, మిగతా వాళ్ళకి రాదు. రానప్పుడు అందరూ కూడా మళ్ళీ కలిసికట్టుగా పనిచేసి పార్టీని గెలిపించుకుంటారు. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ టికెట్ కోసం మళ్ళీ ప్రయత్నాలు చేసుకుంటారు. ఇక టికెట్ ఎవరికి ఇస్తారనేది కూడా అప్రస్తుతము. మనం పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే మన ముందున్న లక్ష్యం. ఇప్పుడు ఇక ప్రశ్నలు కూడా అయిపోయినాయండి, దయచేసి ఎవరేమనుకోవద్దండి. నేను యాక్చువల్గా మొదటి నుంచి కూడా నేను పేర్లు చెప్పడానికి ఇష్టపడను, మొదటి నుంచి కూడా. కాకపోతే మన పార్టీ కోసం అనేక వాళ్ళ వ్యక్తిగత సమయాన్ని వెచ్చించడంతో పాటు లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్న వాళ్ళ గురించి కూడా చెప్పాలి అనిపించి నాకు ఈ వీడియో చేశాను. రేపు వీడియోలో ఎన్ఆర్ఐ జనసేన మా యుఎస్ నుండి ఏ కార్యక్రమాలు చేస్తున్నారు వాటి గురించి కూడా నాకు నోట్స్ వచ్చినాయి, రేపు వీడియోలో చెప్తానండి. మన వెంకట సుధాకర్ గారు చెప్తున్నట్టుగా అన్న కర్నూలు పాండ్యం నియోజకవర్గం తర్వాత మాట్లాడదాం బ్రదర్. మనకి చాలా నియోజకవర్గాల డేటా ఉంది, చాలా సేకరించాను, ఒక్కొక్కటి మాట్లాడుకుందాం మనం. ఈ లైవ్కి వచ్చిన అందరికీ ధన్యవాదాలు, మన జనసేనకు ధన్యవాదాలండి. ఇకుంటాను. పవన్ రావాలి, పాలన మారాలి. జై జనసేన, జై జనసేన, జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.